హాయ్ ఫ్రెండ్స్, 2024లో రిలీజ్ అయిన బెస్ట్ టాప్ 10 మూవీస్ ఏంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం. అండ్ ఇప్పుడు నేను ఏదైతే లిస్ట్ చెప్తున్నానో ఇది పర్సనల్లీ నా ఒపీనియన్తో చెప్తున్న లిస్ట్. అండ్ మీ ఒపీనియన్లో మీకు నచ్చిన మూవీస్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 10 సరిపోదా శనివారం. ఈ మూవీలో అయితే ఎస్జే సూర్య గారు నాని కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం పోతారు. అండ్ లిటరల్లీ ఎస్జే సూర్య గారు యాక్టింగ్ అయితే కుమ్మేశారు. అండ్ నెంబర్ 9 మ్యూజిక్స్ ఆఫ్ మూర్తి. అజయ్ ఘోష్ గారు ఈ సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ నవ్విస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ లాస్ట్లో అయితే మన కళ్ళంటే నీళ్ళు పెట్టిస్తారు. నెంబర్ 8 మత్తు వదలారా 2. మొత్తం యేసుదాస్ గారు ర్యాంపేజ్ అని చెప్పుకోవాలి. మూవీ మొత్తం కమెడియన్స్ అయితే కుమ్మేస్తారు, మామూలుగా కాదు. వన్ మ్యాన్ షో ఈ సినిమాకి అయితే. నెంబర్ 7 టిల్లు స్క్వేర్. టిల్లు బాగా హిట్ అయిన తర్వాత మనందరికీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మన ఎక్స్పెక్టేషన్స్కి ఏం మాత్రం రీచ్ అవ్వకుండా వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్. నెంబర్ 6 కార్. కిరణ్ అబ్బవరం గారు చెప్పినట్లే ముందు నుంచి ఈ సినిమా క్లైమాక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అన్నారు. అండ్ ఈ సినిమా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెంబర్ 5 లక్కీ భాస్కర్. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పరిగెడుతూనే ఉంటుంది. ఎక్కడ కూడా చిన్నది కూడా బోర్ కొట్టదు మనకి. అండ్ ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నెంబర్ 4 దేవరా పార్ట్ 1. ఈ సినిమా స్టార్టింగ్లో మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. అండ్ చూడగా అయితే బాగా నచ్చింది. ఫస్ట్లో ఎంత మిక్స్డ్ టాక్ ఉన్నా సో ఇది చాలా బాగుంది. అండ్ అందరూ కూడా పార్ట్ 2 అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, కానీ కొంచెం టైం పడుతుంది. నెంబర్ 3 కలికి 2898 AD. అండ్ మన డార్లింగ్ సినిమా గురించి మనం ఏం చెప్తాం, కానీ ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ చేశారు. అండ్ ఏవైతే కృష్ణుడి షార్ట్స్ ఉన్నాయో అవి అండ్ మహాభారతం రెఫరెన్స్ షార్ట్స్ ఉన్నాయి కదా, కర్ణుడి షార్ట్స్ అవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ నెంబర్ 2 హనుమాన్. టైట్ కాంపిటీషన్తో వచ్చిన హనుమాన్ మూవీ ఆ టైంలో అంటే ఇయర్ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవాలి. అప్పటిదాకా ఉన్న పెద్ద సినిమాల్ని తొక్కుకుంటూ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోయింది. అండ్ నెంబర్ 1 పుష్ప ది రూల్. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్ సింహాసనం మీద ప్రజెంట్ పుష్ప గారి రూల్ రన్ అవుతుంది. ప్రజెంట్ ఇండియాలో బాహుబలి 2 హైయెస్ట్ కలెక్షన్తో ఉండేది. దీని పుష్ప 2 కొట్టేస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అండ్ మీ లిస్ట్లో బెస్ట్ మూవీస్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఇన్ కేస్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.